श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. 8వ శ్లోకం చూడాలము. చదువుతాము శ్లోకము. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. అంటే అవతారిక. ఏవం అవిద్యా లక్షణం. అయితే ముందు శ్లోకంలో ఈ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామి అహం చెప్పారు. అంటే ఈ భూతములన్నీ కూడా నాలోనే ఉన్నాయి. అది 6వ శ్లోకంలో స్థితి ఈ కాలంలో ఈ భూతములన్నీ కూడా నాలోనే ఉన్నాయని చెప్పారు. 7వ శ్లోకంలో సృష్టి ప్రళయము యొక్క పరిస్థితి. సృష్టి యందు నేనే కల్పాదౌ విసృజామి అహం, ఆ భూతములను నేనే పుట్టిస్తున్నాను, అలాగే ప్రళయకాలంలో నాలోనే విలీనమైపోతున్నాయి. ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి కల్పక్షయే. కల్పక్షయమునందు అంటే ఆ సృష్టి యొక్క సమయం అయిపోయినప్పుడు నాలోనే చేరిపోతున్నాయి. మళ్ళీ సృష్టి ఆదౌ విసృజామి అహం. సో సృష్టి స్థితి లయ 3 కూడా పరమాత్మయే. సృష్టి స్థానము పరమాత్మయే, స్థితి స్థానము పరమాత్మయే, అలాగే ప్రళయ స్థానము కూడా పరమాత్మయే అని చెప్పారు. కానీ ఆ భూతములలో నేను లేను అని కూడా చెప్పారు. అది ఆ పారాడాక్స్ చూసేసాము డిస్కషన్. అది చెప్పి సృష్టి స్థితి లయ చెప్పడం అయింది. అయితే ఇప్పుడు ఈ మరి మన భూతములు ఉన్నాయి కానీ నేను వాటిలో లేనంటున్నాడు కదా. నచమత్స్థాని భూతాని. నాలో నేను వాటిలో నా భూతములు నాలో లేవు అన్నారు ఫస్ట్. అంతకుముందు మత్స్థాని భూతాని అన్నారు. తర్వాత నతేషు అవస్థిత అన్నారు. అహం నతేషు అవస్థిత, నేను వాటిలో లేను అన్నారు. తర్వాత అసలు భూతములే లేవు, అసలు ఈ జగత్తే లేదన్నారు. నచమత్స్థాని భూతాని. సో మరి ఈ కాంట్రడిక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఆ కాంట్రడిక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? అవిద్య ఆర్ మాయాశక్తి. ఏది అయితే మన ఇండివిజువల్ లెవెల్లో ఒక వ్యక్తి, ఒక జీవుని లెవెల్లో ఏది అయితే అవిద్య అంటున్నామో, అంటే నేను కర్తను కాను, నేను పుట్టలేదు, నేను చనిపోను, అది కదా ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం అంటే. శ్రీకృష్ణుడు అదే కదా చెప్తున్నా, నువ్వు పుట్టను లేదు, నువ్వు చనిపోవు కూడా అని చెప్తున్నా. కానీ నేను ఒక పరిచ్ఛిన్నమైన జీవుడును అనుకుంటే అప్పుడు పుట్టాం. ఈ శరీరము మనస్సు బుద్ధి ఇంద్రియము ఈ సంఘాతము నేను అన్న ఐడియా ఉంటే ఎస్, అప్పుడు నేను పుట్టాను. ఎందుకంటే శరీరం పుడుతుంది, అప్పుడు నేను మరణిస్తాను కూడా. పుడితే మరణించాలి. పైగా నేను కర్తను కాను యాక్చువల్లీ. కానీ మనం ఏమనుకుంటాం? నేను కర్తను అనుకుని పని చేస్తే మరి ఆ పని యొక్క ఫలము కూడా అదే. నేను కర్తను కాకపోతే ఆ పని యొక్క కర్మ ఫలము కూడా నాది కాదు. రియాలిటీ అది. కానీ నేను కర్తను అనుకుంటాం. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే అది అజ్ఞానం వల్ల వచ్చింది. దానికే అవిద్య అని పేరు. సో ఏవం అవిద్యా లక్షణమైనటువంటి ప్రకృతిని గురించి చెప్తున్నారు. సో ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామం ఇమం కృత్స్నం అవశం ప్రకృతేః వశాత్. సో ప్రకృతిం స్వాం ప్రకృతిం అవష్టభ్య
నా ప్రకృతిని ఆధారంగా చేసుకుని. ఈ మాయాశక్తి ఆ పరమేశ్వరునికే చెందినది. ఏది అయితే ఒక ఇండివిజువల్ లెవెల్లో నేను ఫలానా, నేను కర్తను, నేను పుట్టాను, నేను గిట్టాను, నేను సుఖిని, నేను దుఃఖిని అని అనుకునేటట్టు చేస్తోందో అదే అవిద్య అని పేరు. దానికే అజ్ఞానము అని పేరు. అజ్ఞానము ఇండివిజువల్ లెవెల్లో అజ్ఞానం. అదే అజ్ఞానము పరమేశ్వరుని లెవెల్లో చూస్తే అది మాయాశక్తి. సో ఆ మాయాశక్తి పరమేశ్వరునకు చెందినది. ఆ మాయాశక్తి స్వాం ప్రకృతిం అవష్టభ్య, నా ప్రకృతిని, నాకు సంబంధించినటువంటి ప్రకృతిని నా ప్రకృతిని నా వశములో ఉండేటటువంటి ప్రకృతిని, ప్రకృతి అంటే మాయాశక్తి, ఆ మాయాశక్తిని అవష్టభ్య ఆధారంగా చేసుకుని పునఃపునః విసృజామి, మళ్ళీ మళ్ళీ పుట్టిస్తాను. దేనిని? భూతగ్రామం ఇమం కృత్స్నం. ఇమం భూతగ్రామం కృత్స్నం, ఈ భూతగ్రామంను నేను మళ్ళీ మళ్ళీ పుట్టిస్తూ ఉంటాను. అవశం ప్రకృతే వశాత్. అండ్ ఆ భూతగ్రామము మళ్ళీ మళ్ళీ ఎలా పుడుతుంది? అవశమై పుడుతున్నది. అందులో ఆ భూతగ్రామమునకు ఏమీ చాయిస్ లేదు. అవశమై పుడుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ భూతగ్రామము ఎంతవరకు అయితే నేను ఫలానా అన్నటువంటి ఐడియా ఉంటుందో ఆ ప్రాణికి, ఆ ప్రాణి అంతవరకు ఆ ఐడియాలోనే ఉంటూ అవశుడై మళ్ళీ మళ్ళీ ఆ ప్రాణి పుడుతూ ఉంటుంది. అందులో ఎప్పటి వరకు ఉంటుంది అలాగా? ఆ ప్రాణి మానవ జన్మెత్తి నేను ఈ ఈ సుఖదుఖముల యొక్క ఈ సంసారము నుండి విముక్తిని పొందుతాను. నా స్వరూపము ఎందుకు అంటే నా స్వరూపము ఈ మనస్సు, బుద్ధి, ఈ అహంకారము, ఈ సంఘాతము కాదు అని బుద్ధి నిశ్చయం కలిగేదాకా అవశమై మళ్ళీ మళ్ళీ సృష్టి జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటుంది. నేనే మళ్ళీ మళ్ళీ వాళ్ళని పుట్టిస్తాను. అంటే ఆ మనిషి చాయిస్, తన చాయిస్ తను తీసుకునే వరకు అవశుడై మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు ఆ జీవి అని చెప్పడం. సో స్వాం ప్రకృతిం అవష్టభ్య పునః విసృజామి. ఇమం కృత్స్నం భూతగ్రామం అవశం ప్రకృతే వశాత్. ఆ ప్రకృతి అంటే మాయాశక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో అవశులై మళ్ళీ 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 పుడుతూ ఉంటారు. అది అందులో ఎవరికి ఇంకా వేరే చాయిస్ ఏమీ లేదు అని చెప్పడం. అయితే భూతగ్రామం అవశం, ఈ భూతగ్రామము స్వతంత్రమా పరతంత్రమా? అది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం ఈ జగత్తు ఏదైతే ఉన్నదో, ఈ ప్రాణికోటి, ఈ జగత్తు అది స్వతంత్రము కాదు, పరతంత్రమే అని చెప్పుట అక్కడ అభిప్రాయము. అందుకని అవశం అనేటటువంటి అడ్జెక్టివ్, ఆ విశేషణము ఆ భూతగ్రామానికి వాడుతుంది. భూతగ్రామము అవశులై మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు. చదువుదాం శంకరుల యొక్క భాష్యము. ప్రకృతిం స్వాం స్వీయాం అవష్టభ్య వశీకృత్య. సో తనదైనటువంటి ఆ మాయాశక్తిని అధీనంలో పెట్టుకుని, తన అధీనంలో ఉన్న మాయాశక్తి యొక్క ప్రభావము చేత మళ్ళీ విసృజామి పునః మళ్ళీ మళ్ళీ ఈ భూతములను పుట్టిస్తూ ఉంటాను, మళ్ళీ మళ్ళీ జగత్తును పుట్టిస్తూ ఉంటాను. అంటే ఇది కొంచెము, ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు సంసారము అంటే ఈ జగత్తు అంటే జగత్ అంటే ఏంటి? జగత్ అంటే ఎదురుకుండా కనిపిస్తున్న జగత్తుకి పెట్టుకున్న నామరూపాలే జగత్తు, అంతే కదా. ఎదురుకుండా ఉన్నదేంటో క్లియర్ గా మనకి ఎలాగో తెలియదు, ఉన్నదేంటో తెలియదు, కానీ దానికి ఒక నామము రూపము పెట్టుకుంది. ఆ నామరూపముల యొక్క దాన్ని ఏమంటారు, సంఘాతం, అదే జగత్ అంటే.
నామరూపములకు భిన్నముగా జగత్ అంటూ ఏమీ లేదు. నామరూపములు లేనిది జగత్తులోకి రాదు అసలు. అంటే జగత్ అంటేనే నామరూపములతో ఉన్నది. అయితే ఈ నామరూపములు ఎక్కడి నుంచి వచ్చాయి? బయటున్న వస్తువు చెప్పట్లేదు కదా, ఇది ఇదివరకు కూడా చెప్పుకున్నాం. బయటున్న వస్తువు చెప్పట్లేదు నామరూపములు. నామరూపములు మనం పెట్టుకున్నది. మన బుద్ధిలో ఉన్న సంస్కారంతో మనము పెట్టుకున్న నామరూపములు. అంటే మనం ప్రొజెక్ట్ చేసుకున్నాం. మన మన లోపల ఉన్నటువంటి సంస్కారంనే బయట నామరూపములుగా జగత్తు మీద ప్రొజెక్ట్ చేసుకున్నాం, అధ్యారోపణ చేశాం. ఇప్పుడు ఎదురుగుండా కొండ ఉందనుకోండి, కొండ వచ్చి నేను చెప్పట్లేదు నా పేరు కొండని, మనం పెట్టుకున్నాం కొండని పేరు దానికి. ఓకే. ఇప్పుడు ఎదురుగుండా ఒక మనిషి ఉన్నాడు, ఒక ఫలానా రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ ఎక్కడుంది? ఎదురుగుండా మనిషిలో ఉందా నిజంగా? లేదు, మన మనసులో ఉంది, మన భావనలో ఉంది. ఒక వేరే మనిషితో ఉన్నటువంటి రిలేషన్షిప్, ఈమె నా భార్య, ఇతను నా పుత్రుడు, ఈమె నా కూతురు, ఇతను నా తండ్రి, ఈమె నా తల్లి, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ మన మనసులో ఉన్నాయి. ఆ వ్యక్తి చెప్పట్లేదుగా. అంటే వ్యావహారికంగా మాట్లాడుకున్నప్పుడు చెప్తారు, అది కాదు భావం. ఆ ఈ ఈ వ్యక్తితో నాకున్నటువంటి సంబంధం ఇది అన్నది ఎక్కడుంది? అది మన మనసులో ఉంది. అంతే కదా. ఆ మనసులో సంబంధము తీసేస్తే అది పోయింది ఆ సంబంధం. అంతే కదా. రేపు పొద్దున విడిపోతే మనుషులు విడిపోతారు, స్నేహితులు విడిపోతారు, భార్యాభర్తలు విడిపోతారు. అప్పుడు ఆ భార్యాభర్త అన్న రిలేషన్షిప్ ఏమైంది? వెళ్ళిపోయిందిగా. ఎక్కడుంది మరి ఆ భార్యాభర్త రిలేషన్షిప్? మనసులో ఉంది, బయట లేదు. ఆ నామరూపములు, అదే జగత్తు. అంటే ఆ జగత్తు ఎక్కడుంది? అది జగత్తు మనలో ఉంది. మన బుద్ధిలో, మన మనస్సులో ఉంది ఆ జగత్తు. మన మనసులో ఉన్న ఐడియాని మనం బయట అధ్యారోపణ చేస్తున్నాం. దాన్ని జగత్ అంటారు. ఆ ఆ జగత్తు మరి ఎక్కడి నుంచి పుట్టింది? నా నుంచే పుట్టింది. నాకు మెలకువ వచ్చినప్పుడు నా నా నుంచి నాలో ఉన్నటువంటి ఆ నామరూపముల యొక్క సంస్కారములను నేను బయట ప్రొజెక్ట్ చేస్తున్నా. బయట ఉన్న వాటి మీద, వస్తువుల మీద నేను అధ్యారోపణ చేస్తున్నా. ఈ ఇల్లు ఉంది, అది నా ఇల్లు అని ఎవరు చెప్పింది? ఇల్లు చెప్పట్లేదుగా. నా మనసులో ఉంది అది నా ఇల్లు అని. సో నేను పొద్దున్నే లేచిన వెంటనే నా ఇల్లు అన్నటువంటి ఐడియా, నా మనసులో ఉన్న ఐడియా నేను బయట అధ్యారోపణ చేస్తున్నాను. ఉన్నదేదో ఉన్నది బయట, కానీ అందు మీద ఇది నా ఇల్లు అనేటటువంటి ఒక నామాన్ని, రూపాన్ని నేను అక్కడ అధ్యారోపణ చేసుకుంటున్నాను. సో ప్రొజెక్ట్ చేసుకుంటున్నాను. అందుకే అంటారు ఈ జగత్ అంతా మనలో ఉన్నదే బయట ప్రొజెక్ట్ అవుతుంది. సినిమా దృష్టాంతం పర్ఫెక్ట్ దృష్టాంతం. సినిమాలో ఉన్నది అక్కడ ఫిలిం, ఇది వరకు పాత సినిమా పద్ధతి అయితే, ఇప్పుడు డిజిటల్ మూవీ అలా కాదనుకోండి, బట్ ప్రిన్సిపల్ అదే. మెకానిజం మారింది, ప్రిన్సిపల్ అదే కదా. అక్కడ ఫిలింలో ఉన్నటువంటి ఇంప్రెషనే తెర మీదకి వస్తుంది. ఫిలింలో లేని ఇంప్రెషన్ తెర మీద రాదుగా. వాడు అక్కడ అలా ఫిలిం తిప్పుతూ ఉంటే ఆ ఫిలింలో ఉన్నటువంటిదే బయట తెర మీద పడుతుంది. ఫిలింలో లేని విషయం తెర మీద పడదు. ఏమైంది? సినిమా ఆ ఫిలిం నుంచి ప్రొజెక్ట్ అయింది అంతే. అందుకే దాన్ని ప్రొజెక్టర్ అన్నారుగా. ఫిలింలో ఉన్నది బయట తెర మీద ప్రొజెక్ట్ అయ్యి ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ ప్రకాశం ఉన్నంతసేపు అది ఉంది అన్నట్టు కనిపిస్తుంది, కానీ అక్కడ లేదు. అది వాస్తవంలో అది లేదు, ఉన్నట్టు భాషిస్తుంది మాత్రమే. పైగా అక్కడ ఏమీ లేదు అసలు. అక్కడ అసలు వాస్తవానికి ఏమీ లేదు. ఆ కాంతి తప్పించి ఏమీ లేదు. కానీ ఆ కాంతిలో ఆ ఫిలింలో ఉన్నటువంటి ఇంప్రెషన్ ఉన్నట్టు కనిపిస్తున్నది. యాక్చువల్లీ ఏం లేదు, కానీ ఉన్నట్టు భాషిస్తున్నది. సో తన ప్రకృతిని, అంటే ప్రకృతి అంటే అక్కడ సినిమాలో ఆ ప్రొజెక్ట్ చేసే శక్తి. సో ఆ కాంతి, ఆ ప్రొజెక్ట్ చేసే శక్తిని, అంటే ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆ ఫిలింలో ఉన్నటువంటి ఇంప్రెషన్స్ నుంచి వచ్చింది. ఆ శక్తిని, అదే మాయ అంటే, అదే ప్రకృతి అంటే. ఆ ప్రకృతిని ఆధారముగా చేసుకుని మళ్ళీ మళ్ళీ సినిమా ఉన్నంతసేపు మళ్ళీ మళ్ళీ ప్రొజెక్టర్ లైట్ సినిమాని ఉన్నట్టుగా కనిపించేట్టు చేస్తుంది. సినిమా అయిపోయిన తర్వాత ఆ ఇంప్రెషన్స్ అన్ని ఆ లైట్లోనే విలీనమవుతాయి. మళ్ళీ లైట్ పరిగెట్టించినప్పుడు, సినిమా పరిగెట్టించినప్పుడు మళ్ళీ ఆ ఇంప్రెషన్స్ అన్ని ఆ లైట్లోనే పుడతాయి, పుట్టి ఆ లైట్లోనే ఉంటాయి. పర్ఫెక్ట్ దృష్టాంతం.
వేదాంతంలో చెప్పే ప్రతి మాటకి జాగ్రత్తగా ఆలోచిస్తే, సినిమా దృష్టాంతాన్ని మనసులో పెట్టుకుంటే, జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ ఉన్న ప్రతి వాక్యానికి ఆ దృష్టాంతము సరిపోతుంది. సినిమా దృష్టాంతం బాగా అర్థమైతే ఈ ఈ వేదాంతం యొక్క ఈ శ్లోకాలు చాలా బాగా చక్కగా, దర్శనం చాలా చక్కగా అర్థం. ఇప్పుడు చీకట్లో తాడును చూసి పాము అనుకున్నాను. చీకట్లో తాడును చూసి అనుకున్న పాము ఎక్కడుంది? నిజంగా లేదుగా తాడు మీద. లేదు, మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే నా మనసు నుంచి వచ్చింది. నా మనసులో ఉన్న పాము అనే ఇంప్రెషన్ అక్కడ తాడు యొక్క పోలిక సరిగ్గా కనిపించగా ఆ పాము అనే ఇంప్రెషన్ ని తాడు మీద నేనే అధ్యారోపణ చేసుకున్నాను. సో నా నుండి పుట్టింది ఆ పాము అని. పామే పుట్టలేదు. ఆ పాము చుట్టూ ఉన్నటువంటి బోలెడంత, దాన్ని ఏమంటారు, ఆందోళన, భయము, ఆ అదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? నా నుంచే వచ్చింది. బయట తాడు మీద లేదు అది. బయట ఉన్నది తాడే. కానీ నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయము, ఆ అజ్ఞానము బయట తాడు మీద అధ్యారోపణ చేయబడినది. ఒక్క నిమిషం. సో స్వీయం ప్రకృతిం అవష్టభ్య వశీకృత్య పునః పునః విసృజామి. అక్కడ అర్థం చేసుకునేందుకు ఆ సినిమా దృష్టాంతాన్ని మనసులో పెట్టుకుంటే, ఆరు తాడు మీద, తాడు చీకట్లో తాడుని చూసి పాము అనుకో. పాము అన్నటువంటి ఆ జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది? మన మనసు నుండే వచ్చింది. మనలో ఉన్నదే బయట మేము అధ్యారోపణ చేస్తుంది. సో అది ఇండివిజువల్ లెవెల్లో అజ్ఞానము, పరమేశ్వరుని కాస్మిక్ లెవెల్లో మొత్తం సృష్టిని అంతర్ని పరిగణనలోకి తీసుకుంటే ఆ కాస్మిక్ లెవెల్లో దాన్నే మాయాశక్తి అంటారు, లేదా ప్రకృతి అని అంటారు. దాన్నే ప్రకృతి, అపరా ప్రకృతి అని ఆల్రెడీ ఇదివరకు ఒక డిస్కషన్ అయినది. సో ఆ ప్రకృతికే మాయాశక్తి లేదా ప్రకృతి అని పేరు. పునః పునః ప్రకృతితః జాతం. సో మళ్ళీ మళ్ళీ ఆ అవిద్యను ఆధారముగా చేసుకుని మళ్ళీ మళ్ళీ పుట్టిస్తూ ఉంటాను. ఇదేన్ని భూతగ్రామం, భూత సముదాయం, ఇమం వర్తమానం, ఈ భూత సమయం, ఇప్పుడు ఉన్నటువంటి ఈ జగత్తుని, ఈ భూత సముదాయముని, అంటే ఈ జగత్తు అంతా కూడా, ఈ జగత్తు కృత్స్నం సమగ్రం, మొత్తము జగత్తంతా అలాగే పుట్టింది. చూడండి, ఆ కృత్స్నం అన్న విశేషణం కూడా చాలా ఇంపార్టెంట్. మొత్తము మన అనుభవానికి వచ్చే మొత్తం మన జగత్ అంతా కూడా, మరి మన సంసారం అంతా కూడా, జగత్ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? మన మనస్సు నుంచే వచ్చినది. బయట అంటూ మన మనస్సులో లేనిది బయట మన జగత్తులో ఏమీ ఉండదు. మన మనస్సులో లేనటువంటి భయాందోళనలు బయట ఎక్కడ జగత్తులో కనిపించవు. మన మనసులో ఉన్నదే కనిపిస్తూ ఉంటుంది. బయట లేదు. మన ఆందోళన, భయము, ఆందోళన ఇవేవి బయట లేవు. అవన్నీ మన మనసులోనే ఉన్నాయి. కృత్స్నం మొత్తం మన అనుభవానికి వచ్చే జగత్ అంతా కూడా సూపర్ ఇంపోజిషన్, అంటే ప్రొజెక్షనే. అక్కడ రియల్ గా ఏమి పుట్టట్లేదు. ఇన్ రియాలిటీ పరమాత్మ, ఆ పరమాత్మ తత్వము దేని కింద కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వట్లేదు. అక్కడ పరిణామవాదము లేదు. మొన్న చెప్పుకున్నట్టున్నాం ఈ మాట. పరిణామం ఏం లేదు అక్కడ. వివర్తమే, ఉన్నట్టు కనిపిస్తూ ఉండడమే ఉంది. కానీ ఇన్ రియాలిటీ అక్కడ పరమాత్మ తత్వం వచ్చి వేరొక జీవి కిందో, వేరొక జగత్తులో ఆబ్జెక్ట్ కిందో పరిణామం ఏమీ చెందట్లేదు. పరిణామము చెందినట్టు అనిపిస్తున్నది అంతే. దాన్ని వివర్తము అంటారు, వివర్తవాదము అంటారు. పరిణామవాదం కాదు. సాంఖ్యులు పరిణామవాదులు. కానీ సాంఖ్యులు ఏం చెప్పారంటే కారణము, కార్యము వరుస చెప్పుకుంటూ వచ్చారు. పరిణామం చెప్పారు వాళ్ళు. ఇక్కడ పరిణామం ఏమీ లేదు, ఇక్కడ వివర్తమే. నూనె గింజలో ఉన్నటువంటి నూనెని పిండితే నూనె బయటకు వచ్చింది. అంటే నూనె గింజ నూనె కింద పరిణామము చెందినది అక్కడ. ఇక్కడ పరమాత్మకి జగత్తుకి అటువంటి రిలేషన్షిప్ ఏం కాదు.
అటువంటి రిలేషన్షిప్ అయితే లాజికల్ గా చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి, తర్వాత బోల్డ్ అని ఫ్యాలసీస్ వచ్చేస్తాయి. ఇప్పుడు పరమాత్మ నుండి మనందరము పుట్టి మనం నిజంగా పరమాత్మ మన అందరిలోనూ ఉంటే మన అందరిలో ఉన్నటువంటి దుఃఖం అంతా యాడ్ చేసుకుని పరమాత్మ ఉండాలి. అనంత దుఃఖి అయిపోతాడు పరమాత్మ. ఆనంద స్వరూపం అని డిస్క్రైబ్ చేయలేరు పరమాత్మని, అనంత దుఃఖి అని డిస్క్రైబ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన అందరిలోని పరమాత్మ యొక్క అంశములు ఉంటే, ఆ పరమాత్మయే ఉంటే, ఆ మనలో ఉన్న దుఃఖములన్నీ యాడ్ చేయాల్సి వస్తుంది. యాడ్ చేసి మొత్తం మనకున్న అందరికీ ఉన్న దుఃఖం అంతా పరమాత్మకి చెందిన దుఃఖం అయ్యి వస్తుంది. సో పరమాత్మ ఏమైపోతాడు అప్పుడు? అనంత దుఃఖి అయిపోతాడు, ఆనంద స్వరూపము కాజాలడు. సో అటువంటి చాలా కష్టాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, లాజికల్ ఇబ్బందులు. పరమాత్మ ట్రాన్స్ఫార్మ్ అయ్యి జీవులుగా ఇక్కడ పుట్టాడు అంటే అలా కుదరదు. అందుకనే ఇక్కడ పరిణామం అంటూ ఏమీ లేదు. ఇక్కడ ఈ భూతగ్రామం మళ్ళీ మళ్ళీ పుడుతుంది, కానీ అది అందులో పరిణామం లేదు, పుట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. అది అటు చెప్పడం. భూతగ్రామం భూత సముదాయం ఏమం వర్తమానం కృత్స్నం సమగ్రం, మొత్తం అంతా కూడా అవశం అస్వతంత్రం. అది స్వతంత్రమైనటువంటి జగత్తు కాదు. అంటే నామరూపములు స్వతంత్రములు కాదు. నామరూపములు ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉన్నాయి, అజ్ఞానం మీద వ్యక్తిలో ఉన్నటువంటి అజ్ఞానం మీద ఆధారపడి ఉన్నాయి. అంటే మన బుద్ధిలో ఉన్న సంస్కారముల మీద ఆధారపడి ఉన్నాయి. ఆ నామరూపముల ఎడలో ఉన్నటువంటి రాగద్వేషములు అవి కూడా మనలో ఉన్నటువంటి సంస్కారముల మీద ఆధారపడి ఉన్నాయి. మన అంతఃకరణములో ఉన్నటువంటి సంస్కారము మలినము మీద ఆధారపడి ఉన్నది. అందుకనే అంతఃకరణ శుద్ధి అయితే రాగద్వేషములు తగ్గుతాయి అంటారు. సో మరి రాగద్వేషములు బయట వస్తువుల్లో లేవు, బయట మనుషుల్లో లేవు, మన మనస్సులోనే ఉన్నాయి. అదే అర్థం చేసుకోవాల్సినటువంటి చాలా మౌలికమైనటువంటి విషయము. సో అందుకనే కృత్స్నము, ఈ జగత్తు ఇమం అంటే ఇక్కడ కనిపించేది, కృత్స్నము సమస్తము, అవశము అస్వతంత్రము అంటే నా మనసులో ఉన్నటువంటిదే బయట. పొద్దునే నేను లేచిన వెంటనే నా మనసులో ఉన్నటువంటి సంస్కారములే నా జగత్తు కింద బయట ఉన్న దాని మీద పరమాత్మ మీద అంటే అధ్యారోపణ చేయబడుతూ ఉంటుంది, ప్రొజెక్ట్ చేయబడి సూపర్ ఇంపోజ్ చేయబడుతూ ఉంటుంది. అవిద్యాదోషై పరవశీకృతం. అది అవిద్యాదోషము వలన స్వతంత్రము కాదు. ఎందుకు స్వతంత్రము కాదు అంటే అవిద్య వలన అది స్వతంత్రము కాదు. ఈ భూతగ్రామము అవిద్య లేకపోతే భూతగ్రామమే లేదు. మన అంతఃకరణ మన మనసులో అవిద్య లేదనుకోండి, బుద్ధిలో, అప్పుడు ఈ భూతగ్రామం ఏమీ ఉండదు. అంటే ఉండదంటే ఉన్నవాళ్ళందరూ లేకుండా పోతారని కాదు, ఉన్నవాళ్ళు ఎలాగా ఉంటారు. కానీ నేను ఫలానా, ఇది నాది అనేటటువంటి ఆ స్ట్రాంగ్ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉంటుందో మన మనసులో, అది ఉండదు. ఫ్రీ, స్వేచ్ఛగా ఉంటుంది. ఆ జీవుని యొక్క పర్స్పెక్టివ్ ఫ్రీడమ్, ఒక రకమైనటువంటి ఫ్రీడమ్, ప్రేమ, అటువంటి గుణములతో కలిసి ఆనందము, ఆ గుణములతో పోల్చబడేటట్టు ఉంటుంది. అంతేనే కానీ మనలాగా నేను ఫలానా, ఇది నాది అనేటటువంటి ఒక ఐడియాకి కట్టుబడిపోయి ఉండదు. ఆ కట్టుబడి ఉన్నది ఎందుకు కట్టుబడి ఉంది అంటే అది అవిద్య. అందుకని ఆ స్వతంత్రము కాదు నామరూపములు. నామరూపం యొక్క సంఘాతము స్వతంత్రమైనది కాదు, అది పరతంత్రమే. దేని మీద పరతంత్రము? నా మనస్సులో ఉన్న అవిద్య మీద పరతంత్రం, నా అజ్ఞానం మీద ఆధారపడి ఉన్నది. నా అజ్ఞానమే నేను ఫలానా అనే ఐడియాని ఇస్తోంది. ఈ శరీరము, మనసు, బుద్ధి యొక్క సంఘాతము నేను అన్న ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? అజ్ఞానం నుండి వచ్చినది. అది వేదాంతం యొక్క ప్రపోజిషన్. ఈ రోజు ఉన్నటువంటి ఫిజిక్స్, క్వాంటమ్ ఫీల్డ్ థియరీ అని దేనైతే అంటారో, ఫైనెస్ట్ ఫిజిక్స్, పార్టికల్ యొక్క ఫిజిక్స్, ఆ ఫిజిక్స్ కూడా ఇదే చెప్తుంది. ఆ ఫిజిక్స్ లో కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ ఐడియా మ్యాథమెటికల్ గా చెప్తుంది. ఫిజిసిస్ట్ అందరూ రీసెర్చ్ చేసి 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 ఫైనలీ
అక్కడికే తేలారు. అంటే ఏమిటి తేలారు అంటే బయట ఉన్నటువంటి జగత్ ఏదైతే ఉందో అది శక్తి. ఆ శక్తి రూపము ఒక అబ్జర్వర్ ఉన్నప్పుడు ఆ అబ్జర్వర్ యొక్క అబ్జర్వేషన్ లో ఒక పార్టికల్ కింద కనిపిస్తుంది. మ్యాటర్ అనేది ఏమీ లేదు యాక్చువల్లీ. మ్యాటర్ కింద అనిపిస్తుంది అంతే. ఎవరు కనిపిస్తుంది? జగత్తుకి కాదు, అబ్జర్వర్ కనిపిస్తుంది. అబ్జర్వరే లేకుంటే మ్యాటరే లేదు. రఫ్ గా ఫిజిక్స్ అలా చెప్తుంది. ఆ క్వాంటమ్ ఫిజిక్స్ చదివి క్వాంటమ్ ఫీల్డ్ థియరీ అర్థం చేసుకుంటే జాగ్రత్తగా అందులో ఉన్నటువంటి విషయం ఇది. ఇక్కడ వేదాంతంలో ఏదైతే చెప్తున్నారో ఎగ్జాక్ట్లీ క్వాంటమ్ ఫీల్డ్ థియరీలో కూడా అదే మాట చెప్తారు. మ్యాథమెటిక్స్ తో పెద్ద పెద్ద ఈక్వేషన్స్ తో అదే మాట చెప్తారు. ఒక అబ్జర్వర్ ఉంటేనే సృష్టి ఉన్నది. నో అబ్జర్వర్ నో క్రియేషన్. అబ్జర్వర్ ఉంటేనే క్రియేషన్. వ్యక్తి ఉంటేనే సృష్టి. వ్యక్తే లేకపోతే సృష్టి లేదు. మరి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వ్యక్తి అన్న ఐడియా అజ్ఞానము నుండి పుట్టినది. సో ఫిజిక్స్ అది చెప్పదు, ఫిజిక్స్ అజ్ఞానం వరకు రాదు. ఫిజిక్స్ జగత్తు యొక్క స్వరూపాన్ని చెప్తుంది. జగత్తు యొక్క స్వరూపంలో చెప్తోంది జగత్ అనేది ఏం లేదని, మ్యాటర్ అనేది ఏమీ లేదు, అబ్జర్వర్ ఉంటేనే మ్యాటర్ ఉంది అని చెప్తుంది. ఓకే, అబ్జర్వర్ ఎందుకు ఉండాలి అసలు? అసలు ఈ అబ్జర్వర్ ఎక్కడి నుంచి వచ్చాడు అన్నమాట ఫిజిక్స్ చెప్పదు. అది ఫిజిక్స్ యొక్క ప్రాబబ్లీ ఫిజిక్స్ యొక్క బౌండరీలో చర్చించే విషయం కాదు, అది ఫిలాసఫీలోకి వచ్చేస్తుంది. సో మరి అబ్జర్వర్ ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్జర్వర్ ఎక్కడి నుంచి వచ్చాడంటే అబ్జర్వర్ అజ్ఞానం నుంచి పుట్టాడు. నేను ఫలానా అనే అజ్ఞానం నుంచి ఆ వ్యక్తి పుట్టాడు. సో అందుకని ఆ ఆ నేను ఫలానా అనే అజ్ఞానం, నేను ఫలానా ఇది నాది, అదే అజ్ఞానం అంటే. మనం భగవద్గీత ఇంట్రడక్షన్ నుంచి చదువుతున్నాం ఆ విషయాన్ని. శంకర్ల ఇంట్రడక్షన్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. అర్జునుడికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? నేను ఫలానా ఇది నాది అనేటటువంటి ఐడియా నుంచి అర్జునుడికి బోలెడంత దుఃఖం వచ్చినది. ఆ దుఃఖాన్ని పోగొట్టడానికి ఆ నేను ఫలానా అనే ఐడియా తప్పు అని చెప్పాలి. అందుకుని ఈ కష్టం అంతా పడుతున్నాం. సో అవిద్యాదోషై పరవశీకృతం. అవిద్యాదోషము చేత ఆ విద్య యొక్క వశములో ఉంది. అది అందుకుని అది పరవశీకృతం, అది స్వతంత్రము కాదు. ఏది? ఈ భూతగ్రామము స్వతంత్రమేమి కాదు. ప్రకృతే వశాత్ స్వభావవశాత్. అది ఆ ప్రకృతి యొక్క స్వభావము, అది ఆ అజ్ఞానం యొక్క స్వభావము. ప్రకృతి అంటేనే మాయాశక్తి, అజ్ఞానము, దాని యొక్క స్వభావమే అది. నేను ఫలానా అనే ఐడియాని గట్టిగా పట్టుకుని ఆ దేహాభిమానముతో ఉండేటట్టుగా చేస్తుంది. అది అజ్ఞానము నుంచి. అందుకని ఈ జగత్తు, ఈ సంసారం అంతా కూడా అజ్ఞానము నుంచే పుట్టింది. అంటే చాలా మౌలికమైనటువంటి పాయింట్. మెల్లగా మనము దాన్ని పరిశీలించి ఏదో ఒక రోజు, ఈ రోజు కాకపోతే ఏదో రోజు ఆ పాయింట్తో ఒప్పుకోవాల్సిందే. వేరే చాయిస్ ఏం లేదు. ఈ జగత్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే బయట లేదు జగత్తు, మన మనస్సులో ఉన్నది. మన మనస్సులో ఉన్న జగత్తే బయట ప్రొజెక్ట్ అవుతూ ఉన్నది. ఈ పాయింట్ ఒప్పుకోవడానికి నచ్చదు మనసు. ఓకే, మరేం పర్వాలేదు. ఈ రోజు కాకపోతే ఏదో రోజు దాన్ని జాగ్రత్తగా పరిశీలించి దానితో ఏకీభవించవలసిందే. వేరే చాయిస్ ఏం లేదు. అంటే అంత పకడ్బందీగా చేసినటువంటి అనాలిసిస్ ఆ శాస్త్రంలో. దాన్ని మనం ఈ రోజు కాకపోతే ఈ రోజు మనం ఒప్పుకోకపోతే శాస్త్రానికి ఏమీ నష్టం ఉండదుగా. శాస్త్రానికి ఏం నష్టం ఉండదు. శాస్త్రం ఉన్న మాట చెప్తోంది. భగవంతుడు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న మాట చెప్పేశాడు. అక్కడ వ్యాస మహర్షి రాసి పెట్టాడు కూడా పుస్తకంలో. మెల్లగా మన టైం మనం తీసుకోవచ్చు, ఎప్పుడు మనము ఆ కంక్లూషన్ కి వస్తాము అన్నది మన ఇష్టం, మన చాయిస్. అప్పటి వరకు ఆ విద్య యొక్క వశములో ఈ భూతగ్రామం మళ్ళీ మళ్ళీ మనకి పుడుతూనే ఉంటుంది. చదువుదాం శ్లోకము. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. నెక్స్ట్ది. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. చాలా విలువైనటువంటి శ్లోకము. మళ్ళీ ఈ చాప్టర్ అంతా అలాగే, ఈ చాప్టర్ అంతా కూడా శ్లోకాలన్నీ ఒకదాన్ని మించిన ఒకటి. అయితే దీని అవతారికి చదుదాము. తర్హి తే
పరమేశ్వరస్య భూతగ్రామం విషమం విదధతః. అయితే ఆ పరమేశ్వరునికి సంబంధించినటువంటి భూతగ్రామం విషమం విదధతః అంటే విషమంగా పుట్టించాడు. అంటే అన్ని భూతములు మరి సమానంగా పుట్టట్లేదు కదా, అందరూ సమానంగా ఏం పుట్టట్లేగా ఈ జగత్తులో ఈ భూతగ్రామం అంతా విడివిడిగా అసమానంగా పుడుతోంది. అంటే అదేమి బోలెడన్ని వ్యత్యాసాలతో పుడుతున్నది. విదధత తన్నిమిత్తాభ్యాం ధర్మాధర్మాభ్యాం సంబంధ స్యాత్ ఇది. అయితే మరి ఇన్ని రకాల భూతాలను సృష్టించిన భగవంతునికి ఈ ఇందులో ఉన్నటువంటి ధర్మాధర్మములతో సంబంధము ఉన్నదా లేదా, అది ప్రశ్న. ఉంది అనిపిస్తుంది. మరి ఇన్ని విధాల ఈ ఈ జగత్తుని పుట్టిస్తే, ఇన్న విధాలుగా కనిపించే ఈ జగత్తుని పుట్టిస్తే, ఆ జగత్తుతో ఉన్న మంచి చెడులు కూడా ఆ పరమేశ్వరునికి చెందినవే అవ్వాలిగా. అందులో ఉన్న పాపము, పుణ్యము, దుఃఖము, సుఖము అన్నీ ఆ పరమేశ్వరునికి చెందినవే అవ్వాలి అని ప్రశ్న మనసులో పుడుతుంది. అందుకని భగవంతుడు ఈ శ్లోకం చెప్తున్నాడు. ఇదమాహ భగవాన్, ఈ శ్లోకం చెప్తుంది. చాలా చక్కని శ్లోకం. ధనంజయ, ఓ అర్జున, తాని కర్మాణి నమాం నిబధ్నంతి. ఈ భూతగ్రామం నేనే సృష్టిస్తున్నాను. నా ప్రకృతిని ఆధారముగా చేసుకుని ఆ ప్రకృతి యొక్క వశములో ఈ భూతగ్రామం మళ్ళీ మళ్ళీ పుట్టిస్తున్నాను నేను అంటున్నాడు. కానీ వాటి కర్మలు, ఆ భూతగ్రామము యొక్క కర్మలు మాం నా నిబధ్నంతి, నన్ను బంధించవు. ఎందుకు బంధించవు? నెక్స్ట్ లైన్లో ఉంది ఆన్సర్. ఉదాసీనవత్ ఆసీనం అసక్తం తేషు కర్మసు. వాటి కర్మలయందు నేను అసక్తుడనై, వాటి యొక్క కర్మలయందు అసక్తం తేషు కర్మసు, ఈ భూతగ్రామముల యొక్క కర్మలయందు అసక్తుడనై ఎలా ఉన్నాను? ఉదాసీనవత్ ఆసీనం, ఉదాసీనుని వలె నేను ఉన్నాను. నేను ఉదాసీనుడి వలె ఉన్నాను. నాలోనే ఈ జగత్తుని పుట్టిస్తున్నాను, నాలోనే ఉంటుంది, నాలోనే విలీనమైపోతుంది. కానీ ఆ భూతగ్రామం చేస్తున్నటువంటి కర్మల యందు నాకు ఎటువంటి ఆసక్తి లేదు. సక్తం ఉదాసీనవత్ ఆసీనం, ఉదాసీనుని వలె నేను సాక్షిగా ఉన్నాను. అందుకని తాని కర్మాణి మాం నా నిబధ్నంతి, అందుకని ఆ భూతగ్రామం యొక్క కర్మలు నన్ను బంధించవు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ధర్మాధర్మములు, సుఖదుఖములు, పుణ్య అపుణ్యములు ఇవేమి, పుణ్య పాపములు ఇవేమి కూడా నాకు అంటవు. ఆయనకు అంటవు అంటే ఒక జీవికి కూడా అలాగే. ఉదాసీనంగా అంటే సాడ్గా అని కాదు, ఉదాసీనంగా అంటే డిటాచ్డ్గా ఉంటే కర్మల యొక్క, మన చుట్టూ జరిగే పనుల యొక్క ఫలములతో మనకు ఎటువంటి సంబంధము ఉండదు. అదే కదా మరి కోర్ ప్రిన్సిపల్ కర్మయోగానికి. ఫలముల యందు ఆసక్తి వదిలేసి కర్మలు చేస్తే ఆ కర్మ యొక్క ఫలమును అనుభవించవలసినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ఆ కర్మ ఫలంతో మనకి సంబంధం ఉండదు. అప్పుడు అర్జునుడికి అలాగే చెప్తున్నాడు, నువ్వు నీకు ఇందులోంచి స్వర్గం వస్తుందా, రాజ్యాన్ని అనుభవిస్తావా, ఆ రెండు విషయాలు పక్కన పెట్టన్నాడు. నెగ్గితే రాజ్యాన్ని అనుభవిస్తావు, యుద్ధంలో చనిపోతే స్వర్గానికి వెళ్తావు, ఏదైతేనేమిటి అది అలా ఉంచు. అది ఎలా జరగాలో జరుగుతుంది. దానికి నీకు అందులో నువ్వు చింతన చేయాల్సింది ఏమీ లేదు, నువ్వు దుఃఖించాల్సింది ఏమీ లేదు. నెగ్గితే స్వర్గాన్ని, బోర్లని భోగాలు అనుభవిస్తావు, చనిపోతే స్వర్గానికి పోతావు. బట్ లేచి నీ కర్మ నువ్వు చేయి. నీ డ్యూటీ ఇస్ టు ఫైట్ అగేన్స్ట్ ఈవిల్. సో గెటప్, లేచి నీ పని నువ్వు చేయి. ఉదాసీనుడి వలె అంటే స్వర్గప్రాప్తి, వీరమరణము వచ్చి స్వర్గమైనా ఓకే, లేదా యుద్ధాన్ని నెగ్గి రాజ్య సుఖాలను అనుభవించడము ఓకే. బోతారు ఓకే టు, రెండు ఓకే నాకు. నేను లేచిన ఉదాసీనుని వలె నా పని నేను చేస్తాను. అలా చేస్తే కర్మాణి నామాం నిబధ్నంతి, కర్మలు నన్ను
బంధించవు. అంటే ఇంత సమస్త ప్రాణికోటిని సృష్టించినటువంటి ఆ భగవంతునికి ఈ ప్రాణికోటి చేసే పనులు అతనిని, ఆ భగవంతుడిని బంధించవు. ఎందుకంటే భగవంతుడు ఉదాసీనుడై ఉన్నాడు. చాలా విలువైనటువంటి పాయింట్. అందుకనే భగవంతుడు ఆహ్, అదేంటది, ఒక విధంగా ఆలోచిస్తే నేను ముక్కు పెట్టేసుకుంటే భగవంతుడు నా కోరిక తీర్చేస్తాడు అన్నది ఓన్లీ మనం అనుకోవాలంతే. అనుకోవడంలో ఉంటుంది. యథా దృష్టిః తథా సృష్టిః అన్నారు. మనం అనుకుంటే యద్భావం తద్భవతి. మనం అనుకుని మన మనసులో బలమైన సంకల్పం తీసుకుంటే ఆ పని జరుగుతుంది. ఆ పని జరిగినప్పుడు ఇది భగవంతుని యొక్క అనుగ్రహం అలా జరిగింది అనుకోవాలంతే. అంతేనే కానీ భగవంతునికి అక్కడ ఆయన ఉదాసీనుడు వల్లే ఉన్నాడు. అందులో ఆయనకి మీకు మన పరీక్షలో ఎక్కువ మార్కులొచ్చినా ఆయనకి దాంట్లోంచి వచ్చేది ఉండదు. మన పరీక్షల్లో మనకి మార్కులు రాకపోతే ఆయనకి పోయేది ఉండదు. ఆయన ఉదాసీనుడు వలె కూర్చున్నాడు. గురుదేవులు కూడా అదే అంటారు. చాయిస్ ఈజ్ యువర్స్, బ్లెస్సింగ్ ఈజ్ మైన్ అంటారు ఆయన. చాలా చాలా చక్కగా చెప్తారన్నమాట. ఏమడిగినా అంతే. ఏ ప్రాబ్లం తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళినా నీకేం కావాలో అది నువ్వు చెయ్యి. నా అనుగ్రహం నీకెప్పుడూ ఉన్నది అని చెప్తారు. చాయిస్ ఈజ్ యువర్స్, బ్లెస్సింగ్ ఈజ్ మైన్ అంటే అలాగే. ఎందుకంటే ఆయన ఉదాసీనుడు అయి ఉన్నాడు. ఆయన ఫైనల్లీ ఏం కావాలి? ఫైనల్లీ అందులో నుంచి కావాల్సింది ఏంటి అంటే ఈ ఉదాసీనంగా ఉండేటటువంటి గుణమున మనము నేర్చుకోవాలి. మహాత్ములను చూసి నేర్చుకోవాల్సింది అది. వాళ్ళకి బోల్డన్ని యోగ శక్తులు, సిద్ధులు ఉండొచ్చు. కానీ వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన పాయింట్ అది కాదు. నేర్చుకోవాల్సిన పాయింట్ ఉదాసీనవత్ ఆసీనం. ఉదాసీనులై ఎప్పుడూ కూడా ఆనందంగా ఒక రకమైనటువంటి వాళ్ళ ముఖములోనే ఆ ఆనందము, ఆ తేజస్సు కనిపిస్తుంది. స్ట్రెస్ కనిపించదు ఎక్కడ వాళ్ళ ముఖంలో, వాళ్ళ ప్రెజెన్స్లో. ఆ ఆనందము, ఆ స్ట్రెస్ ఫ్రీగా ఉండడము, అది నేర్చుకోవాలి. ఆ ఉదాసీనత నేర్చుకోవాలి. ఉదాసీనవత్ ఆసీనం అది నేర్చుకోవాలి మహాత్ములను చూసి. అంతేనే కానీ వాళ్ళకి బోల్డన్ని యోగ శక్తులు ఉన్నాయి, మాయ శక్తులు ఉన్నాయి, అది కాదు నేర్చుకోవాల్సింది. కావాలంటే సిద్ధించుకోవచ్చు. మనం కూడా రకరకాల ప్రాక్టీసెస్ ఉంటాయి. అవన్నీ చేసి ఆ సిద్ధుల్ని సాధించుకోవచ్చు. అది కావాలంటే సాధించుకోవచ్చు, అక్కర్లేదనుకుంటే అక్కర్లేదు. అది కాదు పాయింట్. దట్ ఈస్ ఆఫ్ దానికి ఉన్న విలువ, వ్యావహారికంగా దానికి ఏదో విలువ ఉండొచ్చు ఏమన్నా సిద్ధులు వస్తే. బట్ అది కాదు పాయింట్. నేర్చుకోవాల్సింది అది కాదు. నేర్చుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఉదాసీనవత్ ఆసీనం అసక్తం తేషు కర్మసు. ఇప్పుడు గురుదేవుల దగ్గరికి వెళ్ళి మేమందరం బోల్డ్ అంతమంది టీచర్స్ ఉన్నాం. 40,000 మంది టీచర్స్ ఉంటారు ఇండియాలో, 50,000 మంది. వీళ్ళందరూ కోర్సులు అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఒకళ్ళు పెద్ద కోర్సు ఆర్గనైజ్ చేశారు 1000 మందితోటి. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారనుకోండి, అదే చిరునవ్వుతో మాట్లాడతాడు. ఒకళ్ళు ఏమి కోర్సులు ఆర్గనైజ్ చేయలేపారు. వాళ్ళు కూడా వెళ్తారు గురుదేవుల దగ్గరికి. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే రకమైనటువంటి ఎగ్జాక్ట్లీ సేమ్ చిరునవ్వుతో, సేమ్ ప్రేమతో, సేమ్ అభిమానంతో మాట్లాడతారు. అదే ప్రేమతో, అదే అనుగ్రహంతో మాట్లాడతారు. ఎటువంటి తేడా ఉండదు. నేను ఇలా చేయగలిగాను, అదే ఆయన ఎక్స్ప్రెషన్లో చేంజ్ ఉండదు. మనతో మాట్లాడేటటువంటి ఆ ప్రేమ భావంలో ఎక్కడా చేంజ్ ఉండదు. నేను ఇలా చేయలేకపోయాను, అప్పుడు కూడా చేంజ్ ఉండదు. ఉదాసీనవత్ ఆసీనం అసక్తం తేషు కర్మసు. నేను కర్తను అనుకుని చేసే కర్మల్లో వాళ్ళకి ఎటువంటి రాగము, ద్వేషము ఉండదు. అందుకనే పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్ జోన్స్లో కూడా వెళ్ళి చాలా తేలిగ్గా మాట్లాడగలుగుతారు. ఎందుకంటే ఉదాసీనవత్ ఆసీనం. ఇప్పుడు గురుదేవులే ఉన్నారనుకోండి, రామ్లాలా కేసుని కూర్చుని సెటిల్ చేసి వచ్చారు ఫైనల్లీ. మరి అన్ని సంవత్సరాల మట్టి జరుగుతున్నటువంటి అటువంటి వివాదాన్ని మీడియేట్ చేయడం కష్టం, తేలికైన పని కాదుగా. ఎవరైనా సరే అటువంటి ఇష్యూస్ని మీడియేట్ చేయగలుగుతున్నారు అంటే వాళ్ళల్లో ఇది ఉండాలి, ఉదాసీనవత్ ఆసీనం. లేకపోతే అంత పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్స్లో కామ్గా ఉండి 2 పార్టీస్కి కాస్త హితబోధ చేసి వాళ్ళు ఒక కంక్లూజన్కి, ఒక కాంప్రమైజ్ సొల్యూషన్కి వచ్చేటట్టు, ఒప్పుకునేటట్టు చేయడము. ఆ కాన్ఫ్లిక్ట్ కాదు, ఏ కాన్ఫ్లిక్ట్ అయినా అంతే కదా.
ఒక కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ కి ఒక ఎక్స్పర్ట్ వెళ్ళాడు అంటే ఆ ఎక్స్పర్ట్ ఉదాసీనంగా ఉండగలగాలి. ఉదాసీనంగా ఉంటేనే రెండు పార్టీస్తోనూ ప్రాక్టికల్ గా మాట్లాడి ఒక సొల్యూషన్ తీసుకురాగలుగుతారు. తేషు కర్మసు అసక్తం, ఆ అవుట్కమ్ యందు ఆసక్తి ఉందనుకోండి, ఉదాసీనంగా ఉండలేరు. అందులోంచి వచ్చే రిజల్ట్ యందు ఆసక్తి ఉంటే ఉదాసీనత ఉండదు. ఉదాసీనత ఉండాలి అంటే రిజల్ట్ యందుల ఆసక్తి పక్కన పెట్టి మ్యాటర్ ఏంటో, అసలు ఇష్యూ ఏంటో చూడగలిగే శక్తి ఉండాలి. మహాత్ములను చూసి నేర్చుకోవాల్సినది అది. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఈ భూతగ్రామాన్ని అంతటినీ నేనే సృష్టిస్తున్నాను, కానీ వాటి కర్మలలో నాకు ఎటువంటి ఆసక్తి లేదు. తను చేసి చూపిస్తున్నాడు. తను చెప్పినటువంటి సిద్ధాంతాన్ని తను ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నాడు. ఉదాసీనవత్ ఆసీన మాత్రమే చెప్తున్నాడు. ఆయనే తన తన నోటితో ఆయనే చెప్తున్నాడు, నేను ఉదాసీనుని వలె ఉన్నాను అని చదువుతాను శ్లోకము. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.